సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ సిఐటియు సామర్లకోట మండల కమిటీ ఆధ్వర్యంలో సామర్లకోటలో పలు చోట్ల మేడే పథకాలు ఆవిష్కరించి అనంతరం పట్టణంలో కార్మికుల ప్రదర్శన భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రం సిఐటియు కార్యాలయం నుండి బల్ల మార్కెట్ సెంటర్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడారు. సిఐటియు ఆఫీస్ వద్ద పతాకం మండల అధ్యక్షులు బాలం శ్రీనివాస్, 29వ వార్డులో ఉపాధ్యక్షులు కరణం ప్రసాదరావు, ఐఎంఎల్ డిపో వద్ద అధ్యక్షులు బుర్రె ఆదినారాయణ, వాటర్ ట్యాంక్ వద్ద బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి ప్రకృతి ఈశ్వరరావు, భాస్కర్ నగర్ లో కోన రాంబాబు, 30వ వార్డులో కరణం శ్రీనివాసరావు, వాటర్ ట్యాంక్ వద్ద కరణం గోవిందరాజు, లారీ స్టాండ్ రోడ్ కరణం సత్యనారాయణ, బల్ల మార్కెట్ సెంటర్ బిల్డింగ్ వర్కర్స్ అధ్యక్షులు పెనుపోతల సత్యబాబు, సంగీతరావు, పేట విష్ణు, రిక్షా స్టాండ్ చిన్న ఆవిష్కరణ చేశారు. పిఠాపురం రోడ్లో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. మేడే కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా కష్టజీవులందరూ కూడా పండగగా జరుపుకుంటున్నటువంటి మేడే 138వ సంవత్సరం జరుపుతోంది. 138 సంవత్సరాల క్రితం కనుక చూసుకున్నట్లయితే కార్మికులకి కనీస వేతనాలు కానీ, 8 గంటల పని విధానం కానీ, విరామం కానీ అటువంటి లేని సమయంలో హక్కుల కోసం, సంఘం పెట్టుకునే హక్కు కోసం, 8 గంటల పని కోసం, కనీస వేతనాలు డిమాండ్ చేసే హక్కు కోసం పోరాటం చేసిన తర్వాత 1886 నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ పోరాటాలు నడిచి తర్వాత కాలంలో ఈ హక్కులను సాధించుకోవడం జరిగింది. ఆ హక్కులు ఆనాటి కార్మికుల త్యాగానికి గుర్తుగా ప్రతి సంవత్సరం మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా పండుగగా జరుపుకోవాలని చెప్పేసి 1990 నుంచి కూడా ఈ మేడే ప్రపంచవ్యాప్తంగా జరుపుతాను. మన భారతదేశానికి సంబంధించి 1923లో మొట్టమొదటిసారిగా మద్రాసు నగరంలో మేడే కార్యక్రమాలని అధికారికంగా చేయడం జరిగింది. ఆనాటి నుంచి నాటి వరకు ప్రపంచవ్యాప్తంగా కార్మికుల హక్కుల కోసం, ఆనాటి కార్మికుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఈ మేడే కార్యక్రమాలని ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటాను. అయితే 2020 నుంచి కేంద్ర ప్రభుత్వం కార్మికులకు ఉన్నటువంటి హక్కులను తొలగించుకుంటూ వెళ్తా ఉంది. ఉన్న హక్కులను 44 హక్కులను 4 లేబర్ కోడ్ల కింద మార్చి కార్మికులకు ఎటువంటి హక్కులు లేకుండా ఈ రోజు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఆనాటి నుంచి కార్మికులు నిరంతరం ప్రతిజ్ఞ చేస్తూ భవిష్యత్తులో ఆ హక్కులు నిలబెట్టుకోవడం కోసం పోరాటం చేయాలని చెప్పి పిలుపునిస్తా పెట్టుకునే హక్కు కానీ, లేదా కనీస వేతనం ఇంత ఇమ్మని అడిగే హక్కు కానీ, రోజుకి 8 గంటల పని విధానం కానీ, మధ్యాహ్నం భోజన సమయంలో విరామం కానీ ఇలాంటి హక్కులు ఏమీ లేనటువంటి పరిస్థితి. పారిశ్రామికంగా మొదట బ్రిటన్లో పరిశ్రమలన్నీ అనేకం పెరగడం జరిగింది, కార్మికులు కూడా పెరగడం జరిగింది. అయితే అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి కార్మికులు సంఖ్య సరిపోవడంతో చిన్నపిల్లలతోటి, మహిళలతోటి, అందరితో కూడా విపరీతంగా పని చేయించుకుంటూ రోజుకి 16 గంటల నుంచి 20 గంటల వరకు పని చేస్తూ ఉండేవారు. ఆనాటికి విద్యుత్ ఇలాంటివి కూడా సౌకర్యాలు లేవు, మంచినీటి సౌకర్యం కూడా లేదు. చీకటి గదులు లాంటి వాటిల్లో గొడవల లాంటిలో పెట్టి ఆ పనులు చేస్తూ ఉండేవారు. తినడానికి తిండి కూడా 5 నిమిషాలు కూడా గ్యాప్ ఇవ్వాలనేటువంటి పరిస్థితి.
వాళ్ళకి ఎవరికి కనీస వేతనాలు అనేది అమల్లో లేవు. ఇటువంటి పరిస్థితుల్లో కార్మికులందరూ పోరాటం 1806 సంవత్సరం నుంచి సంఘాలు స్థాపించి ముందు బ్రిటన్లోనూ ఆ తర్వాత అమెరికాలో కూడా మొదటి సంఘాలన్నీ కూడా 1800 సంవత్సరం తర్వాతే ఏర్పాటు జరిగాయి. ఆ తర్వాత ఆ కాలక్రమంలో 20 గంటలని 16 గంటలు తగ్గించుకుంటూ 16 గంటలు 12 గంటల డిమాండ్, ఆ తర్వాత 8 గంటల డిమాండ్ అన్నది 1884 సంవత్సరం వచ్చేటప్పటికి అమెరికాలో ఉన్నటువంటి అన్ని సంఘాలు కలిపి ఒక ఫెడరేషన్ కింద ఏర్పాటయ్యి వాళ్ళు నినాదం ఇచ్చారన్నమాట. మొదట 8 గంటలు మాకు పని కావాలని చెప్పి నినాదం. ఇప్పుడు మనం ఏదైతే మనం అమలు చేసుకుంటున్నాం అది. ఆ 1884లో వాళ్ళు ఇచ్చిన పిలుపు 2 సంవత్సరాల తర్వాత సమ్మె చెయ్యాలి, ఈ హక్కులు దాని మీద అంటే రోజుకి 8 గంటల పని చెయ్యాలి, 8 గంటలు రెస్ట్ ఉండాలి, 8 గంటలు ఇతర మన కుటుంబంతో గడపడానికి ఉండాలని చెప్పేసి 24 గంటలు 3 భాగాలుగా చేసి ఆ 8 గంటల డిమాండ్ ఆ విధంగా పెట్టారు. అలాగే మధ్యాహ్న భోజనానికి గంట విరామం కావాలని, సంఘం పెట్టుకునే హక్కు కావాలని, కనీస వేతనాలు మాకు ఎంత కావాలని మనం డిమాండ్ చేసి హక్కు ఇలాంటివన్నీ కావాలని చెప్పేసి ఆ రోజు ఆ నినాదాలన్నీ పెట్టి దానికి యజమానులందరికీ 2 సంవత్సరాలు టైం ఇచ్చారు. 1884 నినాదం ఇచ్చిన ఈ డిమాండ్ 2 సంవత్సరాలు టైం ఇచ్చారు మొత్తం యజమానులందరికీ కూడా వాళ్ళందరూ తెలియజేయడానికి. ఆ తర్వాత 1886 మే 1 నుంచి సమ్మె ప్రకటించారు. అమెరికాలో ఒక చికాగో నగరంలోనే మొదటి రోజే 3.5 లక్షల మంది సమ్మెలో పాల్గొన్నారు. వరుసగా 2వ రోజు 3వ రోజు సమ్మె కొనసాగుతుంటే యజమానులందరూ కూడా ప్రభుత్వం యజమానులు మాట్లాడుకుని ఈ సమ్మెను నిశ్చయం చేయకపోతే వీళ్ళు చెప్పిన డిమాండ్ మనం అంగీకరించాలని చెప్పేసి వారి రోజు వాళ్ళంతా ఏకమయ్యి ఈ కార్మికుల మీద పోలీసులు కాల్పులు జరిపితే మొదటి రోజు 6 కార్మికులు చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన కార్మికుల్ని స్మరించుకుంటూ తర్వాత రోజు అక్కడ సభ ఏర్పాటు చేస్తే ఆ సభ మీద కూడా పోలీసులు దాడి చేయడంతో అక్కడ కొట్లాట్లు ఒక పోలీసు కూడా చనిపోవడనే కారణంతో లాఠీచార్జీ చేసి మరొక 4 కార్మికులు కూడా 2వ రోజు అంటే 4వ తారీఖుని చంపేయడం జరిగింది. ఈ ఘటనకి నాయకత్వం ఎవరు వహించారో ఆ నాయకులందరికీ కూడా తర్వాత కాలంలో ప్రభుత్వం దుర్మార్గంగా మరణశిక్ష విధించి వాళ్ళందరినీ నాయకులందరినీ ఉరిశిక్ష వేయడం జరిగింది. అయినప్పటికీ ఈ మొత్తం ప్రపంచం అంతా కార్మికులు ఏకమయ్యి ఈ డిమాండ్లన్నీ తర్వాత కాలంలో సాగించుకున్నారు. 1890 నుంచి ప్రతి సంవత్సరం మే 1వ తేదీన కార్మికులందరూ ప్రపంచవ్యాప్తంగా పండగ కింద జరుపుకోవాలని చెప్పేసి నినాదం ఇచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరుపుతున్నారు. మన భారతదేశానికి సంబంధించి అయితే 1923లో మొట్టమొదటిసారిగా మద్రాసులో మేడే కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సింగారి చెట్టియార్ అని చెప్పి ఆయన ఎర్ర జెండాని అక్కడ ఆ రోజు ఎగరేయడం జరిగింది. అంటే కరెక్ట్గా మన భారతదేశంలో ఇది 101వ సంవత్సరం మేడే కార్యక్రమం, ప్రపంచవ్యాప్తంగా అయితే 138వ సంవత్సరం. ఆ విధంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కార్మికుల సమస్యలపై నిరంతరం పనిచేస్తూ ఎర్ర జెండా పండుగ ప్రపంచవ్యాప్తంగా అందరూ పండుగ దినంగా జరుపుకుంటూ ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ప్రభుత్వాలు 2020లో మనకున్న హక్కులు ఏవైతే ఉన్నాయో అన్నింటిని కూడా తొలగించాలని చూస్తున్నారు. ఈరోజు ఆర్టీసీ డ్రైవర్ చూస్తే 12 గంటలు డ్యూటీ చేస్తున్నాడు. అలాగే కొన్ని ఆఫీసుల్లో కూడా 12 గంటలు చేస్తున్నారు. ఇన్ఫోసిస్ అంటే